హలో అండి, వెల్కమ్ టు వసంత వంటలు. ఈ సాయంకాలం వేళ ఎప్పుడు ఫ్రూట్స్ తింటాను. ఆ ఫ్రూట్స్ వాళ్ళు ఏమని హెల్దీ ఫుడ్గా పాలిష్ తక్కువ బియ్యంతో బియ్యం పిండి పొట్టు చేశానండి. లో క్యాలరీ వైట్ ప్రొడక్ట్స్ అయితే వాడను. ఈ రెసిపీ విధానం చూద్దామండి. తయారీ విధానం ఇది చేయడానికి పాలిష్ తక్కువ బియ్యం చిన్న గ్లాస్ తీసుకుంటున్నానండి. నేను వైట్ ప్రొడక్ట్స్ వాడిన కనుక పాలిష్ తక్కువ బియ్యం అండి, హెల్త్కి మంచిది. వైట్ వాడకూడదు. ఒక చిన్న గ్లాస్ అండి. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. మిక్సీ వేద్దామండి. ఇది మిక్సీ వేసానండి. ఇది మరీ బరకగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. కొంచెం లైట్ రవ్వగా ఉంటే బాగానే ఉంటుంది. ఇది ఒక గిన్నెలో తీసుకుందాం. నేనంటే ఉజ్జాయింపుకు వేస్తాను, కానీ మీకు కొలత కోసం ఒక 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టాలండి. కొంచెం ఎక్కువైనా వేసి ఏమవ్వదండి, ఉడికించేటప్పుడు సరిపోతుంది. 2-2.5 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి, నానబెట్టాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేద్దామండి. ఏం పోపులో వేయక్కర్లేదేనండి, ఇవేం వేగక్కర్లేదు. పిండిలో వేసినా బాగుంటాయి. మా అమ్మగారి చేతి వంట ఇది. చిన్నప్పటి నుంచి తిన్నాం, ఎంతో ఇష్టమైన వంట మా అమ్మగారి చేతి వంటలు. ఇలా పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలే వేస్తాము. వైట్ బియ్యం అయితే మీరు వెంటనే చేసుకోవచ్చండి. మా పాలిష్ తక్కువ తీసుకున్నాను కనుక ఒక 20 పావు గంట నానబెడుతున్నాను. అదే బ్రౌన్ రైస్ అంటే అరగంట 30 గంట నానబెట్టాలండి. ఇది గుర్తుంచుకోవాలి. 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అవి తక్కువే వాడతానండి, ఎక్కువ వాడకూడదండి. ఇంత పోయిను పోపులండి. ముందుగా వేసిన గుళ్ళు ఎండి వేసిన పంటి కింద పడి బాగుంటాయి. పచ్చిశనగపప్పు, ఆవాలండి, లాస్ట్గా జీలకర్ర, ఎండుమిర్చి వేసిన గుళ్ళు బాగా ఎర్రగా వేయించండి. దీని రుచి అంతా ఉంటుందండి ఇందులోనే. వేసిన గుడ్లు బాగా ఎర్రగా వేయించాలి. కరివేపాకు వేస్తున్నాను. బాగా వేగిందండి. ఇప్పుడు ఈ పిండి వేద్దాం. నీళ్ళు తక్కువైనా వేసుకోవచ్చండి, ఎక్కువైనా సరే ఇంకిపోతాయి, బాగా పొరుట్లాగా అయిపోతుంది. ఇది బాగా వేయించాలండి. కొంచెం సేపు 5 నిమిషాలు మూత పెట్టచ్చు. తర్వాత మాత్రం కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోవటం అలా అవుతుంది. ఇది కొంచెం ఓపికగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు స్టవ్ దగ్గర నిలబడి చేయవలసిన వంట అండి ఇది. కానీ దానికి తగ్గ ఫలితంగా రుచిగానే ఉంటుంది. బాగా 5 నిమిషాలు మూత పెడుతున్నాను. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకెక్కడే నిలబడి కలపాలి. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. పర్లేదు, కొంచెం ఉడికిపట్టింది. ఇప్పుడు బాగా కలబెడుతూనే ఉండాలి, ఇక్కడే నిలబడి, పక్కకి వెళ్ళకూడదు. అంటే ఉండగట్టడం మాటం లాంటివి వస్తాయి కాబట్టి కదుపుతూనే ఉండాలి, కలబెడుతూనే ఉండాలి. పావు గంట వేయించిన తర్వాత ఇలా అయిందండి. ఇంకా పొడిగా ఉన్నా బాగానే ఉంటుంది, ఇలా అయినా బాగానే ఉంటుంది. చట్నీ ఏమక్కర్లేదండి, అలాగే తినేసేయచ్చు. ఇంతేనండి, తయారైపోయింది రుచికరమైన బియ్యపిండి పొరుటు. ఇదేం చేయాలంటే లాస్ట్లో ఒక బౌల్లో వేసుకొని స్పూన్తో సన్నగా పొరుట్లాగా చిదుపుకొని స్పూన్తో తినాలండి. అంతేనండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.